అండి, ఇప్పుడు నేను ములక్కాయను చికెన్ వండుతున్నాను. ఇలా వండలు వచ్చి చూపిస్తాను. కూర మాత్రం చాలా బాగుంటుంది. కుదిరితే మామూలు చికెన్ కన్నా ములక్కాయ చికెన్ చాలా బాగుంటుంది. చాలామంది మటన్లు వేస్తారు, కానీ మటన్లో కన్నా చికెన్ అయినా బాగుంటుంది. ఇది కేజీన్నర చికెన్ అండి. ఇది కొంచెం పెద్ద సైజు, 3 ములక్కాయలు అనమాట. 2 ఉల్లిపాయలు అంటే చిన్న పెద్ద పెద్ద. నేను నాన్ వెజ్లో ఎక్కువ ఏ కర్రీలో నేను ఒక ఎగ్లో తప్ప. ఇవి ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ అల్లం వేయకూడదండి, ఎందుకంటే తర్వాత మనం ములక్కాయ వేయాలి కాబట్టి అల్లం పేస్ట్ వేయాలి. సరిగ్గా మగ్గదు. అల్లం పేస్ట్ పడిన తర్వాత ములక్కాయ మగ్గిపోయింది. ఇప్పుడు ములక్కాయలు వేసేద్దాం. దీంట్లో ములక్కాయలు ఉన్నాయి, లేతగా ఉండి అసలు ఎంత బాగుండేనండి ములక్కాయలు మాత్రం. దీంట్లో వేసేసుకుని ఇదిగోండి, అంతవరకు ఏమాత్రం అల్లం పడితే దీన్ని ముక్కలు కోసేసుకుని మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ గిన్నె ఇలా ఉందనుకో మాకండి. ఇప్పుడే మసాలా పెట్టాను. నేను పట్టిన మసాలా ఘాటు సరిపడా ఉండి బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ పెట్టండి, ఎలా పట్టాలో చూపిస్తాం. వెల్లుల్లి, మిరియాలు, యాలకులు ఇవి లేనిది అసలు కూర అవ్వదు. జీలకర్ర ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఉప్పు, అల్లం పేస్ట్ వేసేసుకున్నామండి. ఒకసారి ములక్కాయ కొంచెం ముందే ఇచ్చుకోనండి, అది మరీ లేతగా ఉన్నాయి. చట్నీ కూడా ఇందాకడే పొద్దున్నే కోసినట్టున్నారు. అని చూసారా అప్పుడే ఎలా అయిపోయిందో, అందు గురించి అనమాట. ఈ ములక్కాయ వేసిన చికెన్లో అల్లం వేసిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుందండి. ఆ స్మెల్కి సగం ఆగలేసిపోద్ది అనమాట. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఫ్రెష్గా నేను కొన్ని వాళ్ళు చికెన్ తెప్పించాము అనమాట. 2 పూటలు సరిపోతాయి. ఈ అల్లం పేస్ట్ వేసిన 10 నిమిషాలకి ఇప్పుడు కారం వేసేసుకుంటాం. 10 నిమిషాలు అలా ఉంచితే చక్క ములక్కాయకి చికెన్కి పడుతుంది అనమాట. కారం వేద్దాం. కూర ఇది స్పైసీగా ఉండాలి. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ పోసేసుకుందామండి. ఇప్పుడు ఇంట్లో వాటర్ పోసేద్దామండి. చికెన్ బాగా మగ్గిపోయింది, ములక్కాయ కూడా బాగా మగ్గిపోయింది. పోసుకోవడం లేదు, పోస్తాను కొంచెం అయినా. దాని తోడు మరీ గ్రేవీగా సాంత దగ్గరకు వచ్చినా కట్టుకోవద్దండి. కొంచెం పులుసుగా ఉండగానే కట్టుకోవాలి, బాగుంటుంది అనమాట. చూసారు అప్పుడే మొత్తం వెళ్ళిపోయింది. ఇదిగోండి మా మమ్మీ, ఇది వెళ్ళిపోయింది. ఇదిగోండి ఈ మాత్రం పులుసుతో దించుకుందాము. కొంచెం వాటర్ పోద్దాం. అనమాట ఉండాలంటే కారం అడుగున్నది మీకు తెలియట్లా. ఇది స్పైసీ ఉంటే కూర చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం. ఒకసారి చూద్దాం ఎక్కడ తీరుందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే కూర బాగుంటుందండి. చూద్దాం సరిపోలేదు. కొంచెం పెట్టి కొంచెం మీడియాలో పెట్టుకున్నాం. ఒక గుడ్డు పడుతున్నాం. అది ఒక 2 మినిట్సే పెట్టుకోవాలి, ఎందుకంటే చిటికి ఇది అయిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, వేసుకున్నాం.
అయిపోయింది. ఒకసారి ఫుల్గా తిప్పేద్దాం. గిన్నెలో తీసేస్తాను. చేద్దామండి. ఇలా చెట్టు పులుసు ఉంటేనే బాగుంటుందండి. ములక్కాయలు వేసింది బాగుంటుంది. చికెన్ ముక్కల కన్నా ములక్కాయ ముక్కలు బాగుంటుంది. దీంట్లో తింటే ఆహా ఏమి రుచి అన్నరామ రుచి అంటారు. సూపర్ అన్నమాట. చూసారా? రైస్లో పెట్టుకు తినేద్దాం. మా వార్త పడుతుంటానండి, మీకు చూపిస్తూ కోసం పెట్టుకుంటాను. కొంచెం పెట్టుకు బాబా సూపర్ ఉందండి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.